అందరికీ నమస్తే అండి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అంటే 2014లో విభజన జరిగింది. ఇది 2026 ఈ 12 ఏళ్లలో మన రాష్ట్రంలో 7 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల హయాంలో రాయలసీమకు ఏం ప్రాజెక్టులొచ్చాయి? వీలైతే వైసీపీ ముఖ్య అభిమానులు, కరుడుగట్టిన వాళ్ళు వీలైతే కింద కామెంట్ చేయండి. అవి నిజమైతే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతాను, భజన చేస్తాను. మంచి వ్యాలిడ్ ప్రాజెక్టులు ఏమైనా వచ్చుంటాయి. నాకు తెలిసి ఈ ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించి శ్రీ సిటీలో అండ్ ఏసీ తయారీ యూనిట్లు కొన్ని, ఆ డైకిన్, పానాసోనిక్ లాంటి ఏసీ తయారీ యూనిట్లు కొన్ని విస్తరించాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమలో వచ్చిన ప్రాజెక్టులు. నాకు తెలిసి అవే. ఇంకా కొప్పర్తి, ఓర్వకల్లు అంటారా? అవి ఎప్పటినుంచో కారిడార్‌లో ఉన్నాయన్నమాట. ఎప్పుడు 2023లో కేంద్రం ప్రకటించింది. 2023 కదా, అంతకుముందే కేంద్రం ప్రకటించింది కానీ దానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వట్లేదు. అవి పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందుతున్నాయి తప్ప అక్కడేమీ పరిశ్రమలు అయితే రాలేదు. సో, ఓవరాల్‌గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాయలసీమకు పెద్దగా వనగూరిన ప్రయోజనం ఏమీ లేదు. అదే చంద్రబాబు గారి హయాంలో ఏమొచ్చిందంటే ఫస్ట్ కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు కియా కార్ల తయారీ పరిశ్రమ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభిమానే కాదు, రాయలసీమలో ఉన్న ఆ ప్రాంతం వాళ్ళు కూడా కాలర్ ఎగరేసుకొని చెప్తారు. కియా లాంటి ప్రెస్టీజియస్ కార్ల తయారీ పరిశ్రమ మా ప్రాంతంలోకి వచ్చింది అని. నిజమా కాదా? సో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తాజాగా రాయలసీమలో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. ఇటీవల ఒక వారం రోజుల కిందటే అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్, తిరుపతి జిల్లా సచ్చివేడు ప్రాంతంలో రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ ప్లాంట్ కోసం భూములు గుర్తించారు అండ్ కన్ఫర్మ్ చేశారనమాట. 2200 కోట్ల పెట్టుబడితో 276 ఎకరాల్లో ఈ తయారీ ప్లాంట్ ప్లస్ వెండార్ పార్క్ ఏర్పాటు చేస్తారు. సంవత్సరానికి సుమారుగా 9 లక్షల బైకులు ఇక్కడ నుంచి తయారు చేస్తారనమాట. సో, దీనివలన 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అని అంచనా. సో, ఇది 2029 నాటికల్లా ఫస్ట్ బైక్ తయారవ్వాలి, ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ మొదలవ్వాలి అని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. మేబీ ఈలోగానే పూర్తి చేయొచ్చు. సో, రాయల్ ఎన్ఫీల్డ్ ఎంత ప్రపంచఖ్యాత బండి అందరికీ తెలిసింది కదా. సో, అది మన ఆంధ్రప్రదేశ్లో తయారవుతుంది. అందులోకి సంవత్సరానికి 9 లక్షల బైకులు తయారీ సామర్థ్యంతో ఇండస్ట్రీ రాబోతోంది అంటే ఖచ్చితంగా గర్వకారణమే కదా. సో, అది అలా ఉంటే ఈరోజండి పుట్టపర్తిలో డిఆర్డిఓ హెచ్ఏఎల్కు సంబంధించిన ఫైటర్ జెట్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. సో, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిలో పాల్గొంటున్నారనమాట. ఇది ఇండియాలో ఫస్ట్ టైం తయారవుతున్న భారత్ స్వదేశీ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడా తయారు చేయలే. ఈ తయారీకి సంబంధించి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక తయారీ యూనిట్ ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. మేబీ ఒక 2-3 ఏళ్ళలో ఉత్పత్తి ప్రారంభం అవ్వచ్చు. సో, దీని ద్వారా కూడా భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయి, పెట్టుబడులు భారీగా రాబోతున్నాయి. ఇదేదో ఆన్ పేపర్ ప్రాజెక్ట్ కాదు, ఇది ఆల్రెడీ గ్రౌండింగ్ జరిగింది అండ్ ఇది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్టు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ అతిపెద్ద పరిశ్రమ, అది కూడా ఏదో పేపర్ డమ్మీ కంపెనీ, షెల్ కంపెనీ కాదు. వీటితో పాటు సర్లా ఏవియేషన్ అనే సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈవీటాల్ అంటే ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్స్ విమానాల తయారీ క్యాంపస్ను పెట్టబోతోంది అని ఒక టాక్ వచ్చింది. అనంతపురం దగ్గరలో సుమారుగా ఒక 500 ఎకరాలు స్కై ఫ్యాక్టరీ రూపంలో అందించింది. వీళ్ళు 1300 కోట్ల పెట్టుబడి పెడతారంట. సో, దీనివలన కూడా ఒక 4,000 మంది వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సో, నేనేం చెప్తున్నానంటే రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, ఈ ఏవియేషన్ కావచ్చు అండ్ అటు కియా కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు గారి హయాంలో వచ్చినవి రాయలసీమ ప్రాంతానికి. అండ్ ఈ కొప్పర్తి, ఓర్వకల్లు, ఈ కారిడార్ డివిజన్లు ఎప్పటి నుంచో ప్రపోజల్లో ఉన్నవి ఇప్పుడు పూర్తి కావస్తున్నాయి. ఆ ప్రాంతంలో కూడా భూములు కేటాయించి కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది, ఉన్నవి కాకుండా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ ముద్దుబిడ్డగా చెప్పుకుంటారు కదా. అండ్ వైసీపీకి ఎంతో కొంత ఇతర ప్రాంతాలు పోలిస్తే రాయలసీమలోనే ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉంది కదా, బలమైన రాజకీయ పునాదులు ఉన్నాయి కదా. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెలగబెట్టింది ఏంటి? 5 సంవత్సరాలు ఏం చేశారు? సో, వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు బెటర్. వీటన్నింటికి మించి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమను ఉద్యాన హబ్గా తీర్చిదిద్దడానికి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. దానిలో భాగంగా ఈ ఏడాది బడ్జెట్లో 30,000 కోట్లు కేటాయించారు. రాయలసీమ 4 జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో ఉద్యాన హబ్గా మార్చడానికి, అంటే అక్కడ నేలలు ఉద్యాన పంటలకు బాగుంటాయి కాబట్టి అక్కడ రైతులకి R&D టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్స్ రకరకాలు సరఫరా చేసి, అవసరమైనవన్నీ సరఫరా చేసి ఉత్పత్తి పెంచి, ఆ ఉత్పత్తి అయిన వాటిని ఫలాలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఒక పెద్ద అంతర్జాతీయ స్థాయిలో ఉద్యాన హబ్, ఉద్యాన పంటలంటే ఇక్కడే ఉంటాయి అనేంతగా ప్రమోట్ చేయాలి, అక్కడ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి, రైతులను ఎంకరేజ్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దానికి బడ్జెట్లో 30,000 కోట్లు కూడా కేటాయించారు. సో ఇది కూడా చాలా పెద్ద వరం. సో ఇట్లా గత 5 ఏళ్ల ప్రభుత్వంతో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో కొంత మేరకు రాయలసీమలో అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయి, ప్రాజెక్టులు ముందుకు వెళుతున్నాయి అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.